దుందిగల్ మండలంలోని గగిలపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు పాల్గొని శంకుస్థాపన చేశారు. గండి మైసమ్మ దుందిగల్ గగిలపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి చేయడానికి అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు అన్నారు. అనంతరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో మొదటి స్థానం వచ్చిన విద్యార్థులకు ఎంపీటీసీ సునీత సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు చేతుల మీదుగా నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్య ఉంటుందని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో ఉండే విద్యను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులను ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ బొంగనూరు ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ సన్న కవిత, సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ మరియు వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. దత్తత తీసుకున్నటువంటి గ్రామం గగిలపూర్ గ్రామం. ఈ గ్రామం నుంచి పెద్ద ఎత్తున 10th క్లాస్లో జిల్లా లెవెల్లో మీరు ఫస్ట్ వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు. టీచర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. బాగా కష్టపడి మీరు ర్యాంక్ తీసుకోవడం సంతోషం. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల అంటేనే ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది ప్రజల్లో కానీ స్టూడెంట్స్లో కానీ. కానీ మనం చరిత్ర తీసుకున్నట్టయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ముఖ్యంగా గత మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే దాని మీద అందరం దృష్టి కేంద్రీకరించి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళు రేపు ప్రభుత్వ ఉద్యోగాలు విషయంలో కావచ్చు, మిగతా స్టడీ విషయంలో ముందు వరుసలో ఉంచడం కోసం నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళే టీచర్స్గా పనిచేసినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎన్నో ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాతనే ప్రభుత్వ స్కూల్లో మన టీచర్స్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో టీచర్స్గా ఉంటారు. వారు అనుకుంటే సాధించేది లేదు అనడానికి మన స్కూల్ ఈరోజు ఎగ్జాంపుల్ అని తెలియజేస్తాం. లాస్ట్ ఇయర్ మనం ఎంతో అవడం, మరి ఈరోజు చాలా ముందు వరుసలో ఉన్నాం. సంతోషం. ఈ జిల్లా ఎమ్మెల్సీగా, ఈ ప్రాంత బిడ్డగా మన స్కూల్ డెవలప్మెంట్ కోసం కావచ్చు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఇంత కష్టపడి తిరుగుతూ ఉన్నారు, అంతా చూస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని కూడా తను దత్తత తీసుకున్నారు కాబట్టి తన దత్తత గ్రామం రంగారెడ్డి జిల్లాలోనే మొదటి వరుసలో ఉండే విధంగా అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాం.